2,58,00,000 లాగేశారంట. షాకింగ్ న్యూస్ ఏంటి అంటే జేడీ లక్ష్మీనారాయణ గారి వైఫ్ సైబర్ నేరగాళ్ళ చేతిలో మోసపోయారు. 2,58,00,000 లాగేశారంట. ఆయనే పెద్ద పెద్ద కేసులు డీల్ చేసిన ఆయన వైఫ్ మోసపోవడం అనేది ఇప్పుడు షాకింగ్ న్యూస్గా ఉంది. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ మంచి అమౌంట్లు వస్తాయి, లాభాలు వస్తాయని చెప్పి వాట్సాప్లో ఒక నెంబర్ ద్వారా పరిచయం అయ్యి ఫైనల్గా 2,58,00,000 లాగేస్తే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశారు వాళ్ళు. ఇంకా మామూలు వాళ్ళ పరిస్థితి ఏంటో చూడండి. మరి అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఎంత పెద్దోళ్ళైనా మోసపోతారు. మోసపోయిన వాళ్ళకి మోసం చేసే వాళ్ళకి కామన్ పాయింట్ ఒకటి ఉంటుంది. అదేంటి అంటే ఆశ. వీళ్ళు ఆశ పడతారు, వాళ్ళు ఆశ పెడతారు. ఇది ఉన్నంతకాలం మోసపోతూనే ఉంటారు. వన్స్ అది తీసేస్తే మోసం చేయడం ఇంకెవడ తరం కాదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.